పెద్దలు అమిత్ షా గారికి స్వాగతం సుస్వాగతం. భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రి వర్యులు అమిత్ షా గారికి స్వాగతం సుస్వాగతం. Heartily welcome to Honorable Home Minister Sri Amit Shah ji. పెద్దలందరికీ ఎవరి సీట్లో వారు కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాం. మన రాష్ట్ర ప్రెసిడెంట్ గారైన స్వామి వీర్రాజు గారికి, యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ శ్రీ వి మురళీధరన్ జీ గారికి, అలాగే మన భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారికి, అలాగే జాతీయ కార్యదర్శి అయిన శ్రీ సునీల్ దియోదర్జీ గారికి, అలాగే నేషనల్ సెక్రటరీ అయిన వై సత్యకుమార్ గారికి, అలాగే మాజీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ చీఫ్ మినిస్టర్ శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారికి, అలాగే రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ గారికి, మన రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు సోము వీర్రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఈనాటి నరేంద్ర మోడీ గారు 9 సంవత్సరాల పరిపాలన పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జరుగుతున్నటువంటి సభలు ఆధారంగా ఈనాడు విశాఖ పార్లమెంటు నియోజకవర్గంలో ఈ సభకి విచ్చేసినటువంటి కేంద్ర హోంమంత్రి వర్యులు శ్రీ అమిత్ షా జీకి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ తరపున స్వాగతం పలుకుతూ, వేదిక మీదున్న కేంద్ర మంత్రివర్యులు మురళీధరన్ జీ మన రాష్ట్ర ఇన్ఛార్జి, అలానే కేంద్ర భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి పురంధరేశ్వరి గారు, అదేవిధంగా కేంద్ర కార్యదర్శులు భారతీయ జనతా పార్టీ మన రాష్ట్ర సహ ఇన్ఛార్జ్ సునీల్ దేవదర్జీ, సత్యకుమార్ గారు, రాజ్యసభ సభ్యులు, సభకు విచ్చేసినటువంటి కార్యకర్తలందరూ కూడా, ప్రధానికానికి అందరూ కూడా స్వాగతం పలుకుతూ, ఈ 9 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం చేసినటువంటి అనేక రకాల కార్యక్రమాలు, నేషనల్ హైవేస్కి 3 లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 169 నియోజకవర్గాల్లో కూడా ఈవేళ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో నేషనల్ హైవేస్ వేసినటువంటి ఘనత మన కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి మాత్రమే దక్కిందనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. నేషనల్ హైవేసే కాదు, నేషనల్ హైవేస్కి అనుసంధంగా ఉన్నటువంటి రోడ్లే కాదు, 15,000 కోట్లతో అనుసంధానింపబడినటువంటి రోడ్లే కాదు, గ్రామీణ సడక్ యోజన రోడ్లే కాదు, అలానే నబార్డ్ రోడ్లే కాదు, అలానే మహాత్మా గాంధీ రోజ్గార్ యోజన ద్వారా రాష్ట్రంలో అన్ని గ్రామాలకు కూడా 50,000 కోట్ల రూపాయలతో మనం ఈవేళ ఈ రాష్ట్రంలో అన్ని రోడ్లు వేస్తున్నటువంటి ఘనత ఈ 9 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారికి మాత్రమే దక్కిందనేటువంటి విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో దేశంలో 4 కోట్ల ఇళ్లని నిర్మాణం చేస్తే ఆంధ్రప్రదేశ్లో 25 పార్లమెంట్లు ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రానికి 40 లక్షల ఇళ్లు ఇచ్చిన ఘనత యూపీ కంటే, బీహార్ కంటే ఆంధ్ర రాష్ట్రానికే ఎక్కువ ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మూలంగా జరిగిందనేటువంటి విషయాన్ని మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఇళ్లే కాదు, అనేక కార్యక్రమాల్ని మనం ఈ రాష్ట్రంలో చేస్తున్నాం. నేను అవన్నీ చెప్పడానికి ప్రయత్నం చేయొచ్చు. ఈ రాష్ట్రంలో రైతులకు ఇచ్చేటువంటి కిసాన్ సమ్మాన్ నిధి కానీ, ఈ రాష్ట్రంలో పోర్ట్స్కి మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ, ఈ రాష్ట్రంలో మనం ఫిషర్ మ్యాన్కి కడుతున్న బెర్త్ కానీ, ఈ రాష్ట్రంలో సముద్ర ఆధారంగా మనం ఇచ్చినటువంటి అనేక రకాల కారిడార్స్ మూలంగా కానీ 8 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారు 9 సంవత్సరాల నుంచి మొట్టమొదటి 14 నుంచి ప్రారంభించి 24 వరకు ఈ కార్యక్రమాలకి 8 లక్షల కోట్ల ఖర్చు పెట్టి
8 లక్షల మందికి ఉపాధి కల్పించాలి, ఎంప్లాయ్మెంట్ కల్పించాలి అనేటువంటి యోచన చేస్తున్నటువంటి ప్రభుత్వం ఒక నరేంద్ర మోడీ ప్రభుత్వం మాత్రమే. కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్నదేంటి? ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే నరేంద్ర మోడీ గారి 9 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో జరుగుతున్నది అవినీతి మాత్రమే. ఈ రాష్ట్రంలో జరుగుతున్నది దోపిడీ మాత్రమే. ఈ రాష్ట్రంలో జరుగుతున్నది మద్యం దోపిడీ, ఇసుక దోపిడీ, ల్యాండ్ దోపిడీ, రెడ్ శాండల్ దోపిడీ. కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి సహాయం చేస్తూ ఉంటే వాళ్ళు దోపిడీ చేయాలి. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి ఆకాంక్షతో ముందుకు వెడుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ ధనాన్ని వినియోగించుకుని దోపిడీ చేయాలన్నటువంటి సంకల్పాన్ని ఈవేళ ఈ రాష్ట్ర ప్రజానికానికి తెలియజేయాలన్నటువంటి సదుద్దేశంతో ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంటులో కూడా ఇదే విధమైనటువంటి బహిరంగ సభలు నిర్వర్తిస్తాం. ఇదే విధంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని తట్టి లేపుతాం, ప్రతి వ్యక్తికి ఈ యొక్క కార్యక్రమాలను వివరిస్తామని ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. ఇప్పుడు మన ముఖ్య అతిథి కేంద్ర మంత్రివర్యులు హోమ్ మినిస్టర్ గారైన గౌరవనీయులు శ్రీ అమిత్ షా గారు మాట్లాడతారు. भारत माता की, भारत माता की, भारत माता की. मेरे साथ बोलिए, भारत माता की जय. क्यों भाई, वाइजैक वालों की आवाज को क्या हो गया है? ऐसी आवाज नहीं चलेगी. मेरे साथ दोनों हाथ उठाइए, उठाइए दोनों हाथ. आंध्र प्रदेश में 25 में से 20 सीटें मोदी जी को देने के संकल्प की मुट्ठी बींचिए और प्रचंड आवाज से बोलिए, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. मंच पर उपस्थित भारतीय जनता पार्टी के प्रदेश अध्यक्ष श्रीमान सोमवीर राजू जी, हमारे केंद्रीय मंत्री श्रीमान वी मुरलीधरन जी, श्रीमती डी पुरंदेश्वरी जी, श्री सुनील देवधर जी, वाई सत्य कुमार जी, पूर्व मुख्यमंत्री आंध्र प्रदेश श्रीमान किरण कुमार रेड्डी जी, श्री सीएम रमेश जी, वाईएस चौधरी जी, श्री जीवीएल नरसिम्हा राव जी, श्री विष्णु कुमार राजू जी, और आज विशाखापट्टनम की इस सभा में आए हुए प्यारे भाइयों, बहनों, माताओं और मेरे जिगर के टुकड़े जैसे युवा मित्रों, आप सभी को नमस्कार. मित्रों, सबसे पहले मैं सिंह चलम श्री वाराही लक्ष्मी नरसिम्हा स्वामी को और कनक महालक्ष्मी देवी को प्रणाम कर कर मेरी बात की शुरुआत करना चाहता हूं. मैं जब यहां वाइजैक में आया हूं तब महान स्वतंत्र सेनानी देशभक्त अल्लूरी सीताराम राजू को भी प्रणाम कर कर मेरी बात की शुरुआत करना चाहता हूं. श्री तेन्नेती विश्वनाथम जी को याद कर कर और विजयनगर के महाराजा डॉक्टर पीवीजी राजू को भी याद कर कर मेरी बात आगे बढ़ाना चाहता हूं. मित्रों, मैं जब यहां आया हूं तब अभी मोदी जी की सरकार के 9 साल पूरे हुए हैं. उसके उपलक्ष्य में
भारतीय जनता पार्टी के कार्यकर्ता समग्र देश में जाकर देश की जनता का धन्यवाद करने का एक कार्यक्रम है। इसके तहत मैं आज यहां आया हूं। వేదికపై ఉన్న పెద్దలందరినీ పేర్లు చదివి ఈ సభలో వచ్చినటువంటి అన్నలు, అక్కలు, తల్లులు అందరికీ నమస్కరిస్తూ సింహాచల శ్రీ నరసింహ స్వామిని, లక్ష్మీ నరసింహ స్వామికి నమస్కారాలు తెలియజేస్తూ దేశభక్తుడైనటువంటి అల్లూరి సీతారామరాజు గారిని స్మరిస్తూ, తెల్నేటి విశ్వనాథం గారిని స్మరిస్తూ, విజయనగరం రాజు పివిజి రాజు గారిని కూడా తలుస్తూ ఈ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 9 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంలో దేశ ప్రజల వద్దకు వెళ్లి వారందరికీ ధన్యవాదాలు తెలియచేయడానికి వచ్చిన సందర్భం ఇది। मित्रों, यूपीए सरकार 10 साल चली, सोनिया मनमोहन की सरकार 10 साल चली। 10 साल में यूपीए सरकार ने 12 लाख करोड़ के घपले, घोटाले और भ्रष्टाचार किए। 10 సంవత్సరాలు 2004 నుంచి 14 వరకు యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో నడిచింది। ఆ ప్రభుత్వంలో 12 లక్షల కోట్ల అవినీతి జరిగింది। और मित्रों, नरेंद्र मोदी जी ने 9 साल सरकार चला ली। 9 साल में नरेंद्र मोदी सरकार पर एक भी करप्शन का कोई भी आरोप नहीं लगा सका है। అందరికీ అర్థమైంది, మోదీ గారి ప్రభుత్వం 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ ఈ 9 సంవత్సరాల్లో ఒక్క అవినీతి ఆరోపణ కూడా చేయలేదు, ఎవరు చేసే సాహసం కూడా చేయలేదు। और यहां एक जगनमोहन रेड्डी की सरकार चल रही है। ये सरकार ने इस 4 साल में घपले, घोटाले और भ्रष्टाचार के अलावा कुछ नहीं किया है। ఇక్కడ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది। 4 సంవత్సరాల్లో అవినీతి ఆరోపణలు, కుంభకోణాలు, అవినీతి తప్పితే మరేం చేయలేదు। 9 वर्ष तक यूपीए सरकार चली। आप सभी को याद होगा, आए दिन पाकिस्तान से आलिया, मालिया, जमालिया घुस जाते थे और देश के अंदर बम धमाके कर कर चले जाते थे। मनमोहन सरकार में हिम्मत नहीं थी इनके खिलाफ उप करने की। మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో విస్తృత అవినీతి జరిగినప్పటికీ వారిపైన ఎటువంటి చర్యలు తీసుకునేటువంటి సాహసం ఆ ప్రభుత్వంలో లేదు। और अरे यार, तुम क्या बोल रहे हो? लिखो तुम भाई। सर लिख रहा हूं, सुनाई दे रहा है सर। पास में। मित्रों, नरेंद्र मोदी जी ने 9 साल चलाई सरकार। 9 साल में देश की आंतरिक सुरक्षा को मोदी जी ने सुनिश्चित करने का काम किया है। ये 9 साल के अंदर शुरू में पाक प्रेरित आतंकवादियों को आदत पड़ी थी हमला करने की। उरी और पुलवामा में उन्होंने हमला किया। 10 ही दिन में मोदी जी ने सर्जिकल स्ट्राइक और एयर स्ट्राइक कर पाकिस्तान के घर में घुसकर उनको जवाब देने का काम किया। 9 సంవత్సరాల నరేంద్ర మోదీ గారి పాలనలో ఆంతరంగిక సురక్ష, ఆంతరంగిక రక్షణ పూర్తిగా ఉంది। పుల్వామాలో వారు దాడి చేస్తే 10 రోజుల లోపలే సర్జికల్ స్ట్రైక్ చేసి పాకిస్తాన్ లోపలికి మరీ వెళ్లి భారత సేన వారికి బుద్ధి చెప్పింది। तुम इस ओर आ जाओ भाई, या माइक यहाँ रख दो, फिर लिखो, आगे से चले जाओ। मित्रों, आज दुनिया भर में भारत की सेना और भारत की सीमा, इसके साथ किसी को छेड़खानी करने की हिम्मत नहीं है।
नरेंद्र मोदी जी ने देश की आंतरिक और बाह्य सुरक्षा को सुरक्षित करने का काम नरेंद्र मोदी जी ने किया है। ప్రపంచంలో ఎవరికి కూడా భారత సేనను గాని భారతదేశ బార్డర్స్ ను గాని ఏ రకంగానూ టచ్ చేసేటువంటి అవకాశం, టచ్ చేసేటువంటి ధైర్యం లేదు. ఈ రోజు భారతదేశంలో ఇంటర్నల్ సెక్యూరిటీ అలాగే మన పొరుగు దేశాల్లో ఉన్నటువంటి సెక్యూరిటీని కూడా పూర్తిగా సురక్షితం చేయడం జరిగింది నరేంద్ర మోదీ గారు. मित्रों, नरेंद्र मोदी सरकार के कार्यकाल में मोदी जी के नेतृत्व में भारत का नाम पूरे विश्व में आगे बढ़ाने का काम हुआ है। दुनिया में भारत के गौरव को मोदी जी ने बढ़ाने का काम किया है। दुनिया में मोदी जी जहां पर भी जाते हैं, दुनिया भर में लोग मोदी जी के स्वागत में मोदी 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 के नारे लगाते हैं। ప్రపంచ और ये जो नारे मोदी मोदी के लगते हैं, वो नरेंद्र मोदी या भारतीय जनता पार्टी के लिए नहीं है। वो जो नारे नरेंद्र मोदी जी के लिए लगते हैं, वो आंध्र प्रदेश और देश की 130 करोड़ की जनता का सम्मान है। 130 करोड़ की जनता का सम्मान। ప్రపంచవ్యాప్తంగా భారతదేశ గౌరవం ఇనుమడిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఆయనకు భవ్య స్వాగతం లభిస్తోంది. ఎక్కడికి వెళ్ళినా మోదీ మోదీ అనేటువంటి ప్రపంచవ్యాప్తంగా అటువంటి స్లోగన్స్ వినిపిస్తున్నాయి. ఈ స్లోగన్స్ ప్రధాని నరేంద్ర మోదీ గారికి మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా 130 కోట్ల మంది భారతదేశ ప్రజలకి ఇచ్చేటువంటి గౌరవం అని తెలియజేస్తున్నాను. मित्रों, ये जगनमोहन रेड्डी की सरकार किसान हितैषी सरकार होने का दावा कर रही है। ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నేను రైతుల సంక్షేమ ప్రభుత్వం నడుపుతానని చెప్పుకుంటున్నారు. परंतु समग्र देश में किसानों की आत्महत्या में आंध्र प्रदेश तीसरे नंबर पर है। जगनमोहन जी, आपको शर्म आनी चाहिए। జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దేశంలోనే 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రైతుల ఆత్మహత్య విషయంలో ఉన్నది. ఈ ప్రభుత్వానికి సిగ్గు రావాలి అని చెప్తున్నాను. मोदी जी ने 9 वर्ष में देश के 70 करोड़ गरीबों के लिए ढेर सारे काम किए हैं। हर गरीब को पक्का घर देने का काम देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी ने किया है। 9 సంవత్సరాల్లో 70 కోట్ల మంది పేదల కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం పనిచేసింది. అనేక అభివృద్ధి, అనేక వెల్ఫేర్ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. పక్కా ఇళ్లని ఇవ్వటం జరిగింది. अब लिखना मत, एक वाक्य आएगा। देश में 9 करोड़ गरीबों को और 13 करोड़ लोगों को गैस का सिलेंडर देने का काम नरेंद्र मोदी सरकार ने किया है। దేశంలో 9 కోట్ల మంది పేదలకు 13 కోట్ల ఉచిత సిలిండర్లను ఇవ్వటం జరిగింది ఉజ్వల పథకం కింద. देश के 11 करोड़ किसानों को हर साल 6,000 रुपया मोदी जी दिल्ली से भेजते हैं। 11 కోట్ల మంది రైతులకు దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం నరేంద్ర మోదీ గారు డైరెక్ట్ గా 6,000 రూపాయలని ప్రతి ఒక్కరికి పంపిస్తున్నారు. और जगनमोहन जी मोदी जी के ये रुपये को रायतू भरोसा स्कीम का नाम देकर किसानों को देने का काम करते हैं। మోదీ గారు ఇచ్చేటువంటి ఈ డబ్బుని రైతు భరోసా పేరుతో నేనిస్తున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మభ్య పెడుతున్నారు. मित्रों, मोदी जी ने 10 करोड़ से ज्यादा गरीबों के घर में
आजादी के 70 साल के बाद पहली बार शौचालय पहुंचाने का काम नरेंद्र मोदी जी ने किया है। దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత 10 కోట్ల కంటే ఎక్కువ ఇళ్లలో మొదటిసారిగా మరుగుదొడ్డి సదుపాయం మోదీ గారి ప్రభుత్వం ఇవ్వటం జరిగింది। देश के हर गरीब के घर में बिजली पहुंचाने का काम भारतीय जनता पार्टी की नरेंद्र मोदी सरकार ने किया है। ప్రతి పేదవాడి ఇంటికి కూడా విద్యుత్ సదుపాయం ఉండేలా ప్రతి ఒక్కరికి కరెంటు సదుపాయం ఉండేలా మోదీ గారి ప్రభుత్వం చేసింది। मित्रों, मोदी जी ने देश के 70 करोड़ गरीबों को कोरोना आया तब से और अब हमेशा के लिए प्रति व्यक्ति प्रति माह 5 किलो चावल फ्री ऑफ कॉस्ट भेजने का काम नरेंद्र मोदी जी ने किया है। కరోనా వచ్చిన దగ్గర నుంచి 80 కోట్ల మంది ప్రజలకి పేదలకి ప్రతి నెల ప్రతి వ్యక్తికి 5 కిలోల చొప్పున ఉచిత బియ్యాన్ని ఇవ్వటం జరుగుతోంది। जगन बाबू चावल पर भी अपनी फोटो चमकाकर गरीबों को ऐसा संदेश डालते हैं। मैं आंध्र के गरीबों को कहना आया हूं कि गरीबों के लिए चावल नरेंद्र मोदी जी भेज रहे हैं। పేదలకి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఉచితంగా బియ్యాన్ని ఇస్తుంటే దానిపైన కూడా తన ఫోటోను వేసుకునేటువంటి పని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు। ఇది కేంద్ర ప్రభుత్వం మోదీ గారి ప్రభుత్వం ఇచ్చేదని చెప్తున్నాను। नरेंद्र मोदी जी ने देश के 70 करोड़ गरीबों को 5 लाख तक का स्वास्थ्य का पूरा खर्चा फ्री ऑफ कॉस्ट कर दिया है। 70 దేశవ్యాప్తంగా పేదలకి 5 లక్షల రూపాయల వరకు ఉచిత బీమా సౌకర్యాన్ని ఇవ్వటం జరుగుతోంది మోదీ గారి ప్రభుత్వం ద్వారా। मोदी जी ने पैडी का रेट एमएसपी 1400 रुपये से 2060 रुपये तक पहुंचाने का काम किया है। రైతులకు ఇచ్చేటువంటి కనీస మద్దతు ధరని 1400 నుంచి 2060 రూపాయలు ప్రతి క్వింటాల్కి పెంచడం జరిగింది। और मुझे बताओ वाइजेक वालों, आप सभी को कोरोना का दोनों वैक्सीनेशन लग गया है या नहीं लग गया है? అందరికీ అర్థమైంది। हाथ ऊपर कर कर बताओ, लग चुका है ना? 2 వ్యాక్సిన్లు వేసిన వాళ్ళందరూ చేయెత్తి చూపించండి కరోనా వ్యాక్సిన్। किसी को 25 पैसा भी देना पड़ा है क्या? मोदी जी ने कॉफी पिलाकर आपके मोबाइल पर सर्टिफिकेट वैक्सीनेशन का भेजा या नहीं भेजा? मोदी जी ने 230 करोड़ से ज्यादा वैक्सीनेशन देकर भारत को कोरोना से सुरक्षित करने का काम नरेंद्र मोदी जी ने किया है। దేశవ్యాప్తంగా 230 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లని ఉచితంగా ఇచ్చి దేశ ప్రజలకి సురక్ష ఒక రకంగా కోవిడ్ నుంచి రక్షించడం జరిగింది। మీ అందరికీ 2 డోసులు పడ్డాయి కదా అని మిమ్మల్ని అడిగారు, మీ అందరూ చేయెత్తారు। ఎవరు పావలా కూడా ఇవ్వకుండా ఏ ఖర్చు లేకుండా ఉచితంగా కాఫీ కూడా తాగి సర్టిఫికేట్ మొబైల్స్ పైనే ప్రభుత్వం నుంచి పొందడం జరిగింది। अपना ये वाइजेक जगन जी के शासन में वाइजेक असामाजिक तत्वों का अड्डा बना हुआ है। వైజాగ్ సమాజంలో కొన్ని విరోధ శక్తులకి అడ్డాలాగా మారింది। भूमि घोटाला, रेत खनन घोटाला, नस्ली दवाओं का व्यापार, ये सारे खुलेआम सत्ताधारी पार्टी के लोग कर रहे हैं। ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ వైసీపీ నాయకుల ద్వారా ఇక్కడ భూమాఫియా భూదందా జరుగుతోంది, మైనింగ్ స్కామ్స్ జరుగుతున్నాయి, ఈవెన్ ఫార్మాస్యూటికల్ మందులలో కూడా కల్తీ మందులు దానిలో కూడా తప్పులు జరుగుతున్నాయి। मित्रों, मोदी जी ने इन 9 साल में आंध्र प्रदेश के लिए ढेर सारे काम किए। గత 9 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ కోసం అనేక పనులు చేయటం జరిగింది।
मैं आपको बताना चाहता हूं 2009 से 14 में यूपीए सरकार में टोटल टैक्स डिवोल्यूशन और ग्रांट इन एड आंध्र प्रदेश को 78,000 करोड़ रुपया मिलता था। 2009 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కి కేవలం 78,000 కోట్లని ట్యాక్సెస్ రూపంలో, డివల్యూషన్ రూపంలో, అలాగే గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ రూపంలో ఇవ్వటం జరిగింది। भारतीय जनता पार्टी की मोदी सरकार बनने के बाद 78,000 करोड़ से बढ़ाकर 2,30,000 करोड़ रुपया आंध्र प्रदेश के विकास के लिए भेजा है। మోదీ గారి ప్రభుత్వం వచ్చాక 2,70,000 కోట్లని 2014-19 5 సంవత్సరాల్లో ఇవ్వటం జరిగింది। అంటే 78,000 నుంచి పెరిగి 2,30,000 కోట్లకు పెరిగింది। मैं आपको पूछना चाहता हूं 2,30,000 करोड़ सिर्फ 5 साल में, 10 साल में इसकी हिसाब से 5 लाख करोड़ रुपया मोदी जी ने भेजा है। आंध्र प्रदेश में विकास हुआ है भैया? जरा जोर से बोलिए, हुआ है क्या? ఇంత ये पैसा कहां गया? कहां गया? जगन बाबू की कैडर के भ्रष्टाचार के बलि चढ़ गया है। 2009 నుంచి 14 ఇచ్చిన దానికంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,30,000 ఇచ్చారు। అంటే 9 సంవత్సరాల్లో, ఈ 10 సంవత్సరాల్లో సుమారుగా 10 లక్షల కోట్లు ఇస్తే ఆ అభివృద్ధి మీకు కనిపిస్తోందా? ఆ డబ్బంతా ఎక్కడికి పోయింది? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విస్తృత అవినీతి జరుగుతోంది। ये 9 वर्ष में आंध्र प्रदेश के अंदर पहले 4,000 किलोमीटर नेशनल हाईवे था, वो 9,000 किलोमीटर तक पहुंचाने का काम नरेंद्र मोदी जी ने किया है। మా ప్రభుత్వం వచ్చి 2014లో 4,000 మాత్రమే, 4,000 సుమారు ఉన్నటువంటి జాతీయ రహదారులు ఇప్పుడు సుమారు 9,000 కిలోమీటర్ల పొడవు జాతీయ రహదారులు ఏర్పాటు చేయడం జరిగింది। और ये हाईवे बनाने में करीब करीब 3 लाख करोड़ रुपया खर्च नरेंद्र मोदी सरकार ने किया है। ఈ జాతీయ రహదారుల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం దాదాపుగా 3 లక్షల కోట్లని వ్యయం చేయడం జరిగింది। सागरमाला योजना में आंध्र प्रदेश को ये 3 लाख करोड़ के अलावे 85,000 करोड़ रुपया अलग से दिया गया है। ఈ సాగర్మాల పథకం కింద ఏదైతే జాతీయ రహదారులపై పెట్టినటువంటి 3 లక్షల కోట్ల కంటే అదనంగా 85,000 కోట్లని ఖర్చు చేయటం జరిగింది। 2 वंदे भारत ट्रेन सिकंदराबाद से विशाखापट्टनम और सिकंदराबाद से तिरुपति आंध्र प्रदेश को देने का काम नरेंद्र मोदी सरकार ने किया है। ఆంధ్రప్రదేశ్ ప్రజలకు 2 వందే భారత్ రైళ్లని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇవ్వటం జరిగింది। ఒకటి సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి, మరొకటి సికింద్రాబాద్ నుంచి తిరుపతికి। 450 करोड़ रुपया खर्च कर अपना वाइजैक रेलवे स्टेशन भव्य बनाने का काम नरेंद्र मोदी सरकार ने शुरू किया है। వైజాగ్ రైల్వే స్టేషన్ 450 కోట్ల రూపాయల ఖర్చుతో దీన్ని భవ్య రైల్వే స్టేషన్ గా నూతనంగా నిర్మాణం చేయడం జరుగుతోంది మోదీ గారి ప్రభుత్వం ద్వారా। कडप्पा एयरपोर्ट को रिवाइव करने का काम नरेंद्र मोदी सरकार ने किया है। కడప ఎయిర్పోర్ట్ ని పునఃస్థాపితం చేసింది నరేంద్ర మోదీ ప్రభుత్వం। कर्नूल एयरपोर्ट का ऑपरेशन शुरू हो चुका है। కర్నూలులో కూడా ఎయిర్పోర్ట్, కొత్త ఎయిర్పోర్ట్ ని ప్రారంభించడం జరిగింది ఈ సమయంలోనే। यहां पर वायुसेना का एयरपोर्ट था, नए भोगापुरम एयरपोर्ट को नरेंद्र मोदी सरकार ने मंजूर कर दिया है। ఇక్కడ నేవల్ ఎయిర్పోర్ట్ ఉన్నది, కానీ కొత్త ఎయిర్పోర్ట్ ని భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం
కేంద్ర ప్రభుత్వం కావాల్సినటువంటి అన్ని మంజూరీలు ఇవ్వటం జరిగింది, అన్ని అప్రూవల్స్ ఇవ్వటం జరిగింది. काकीनाडा, विशाखापट्टनम, तिरुपति, अमरावती उसको स्मार्ट सिटी के रूप में विकसित किया जा रहा है. విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, అమరావతి నగరాలని స్మార్ట్ సిటీ నగరాలుగా కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేస్తోంది. विशाखापट्टनम और अनंतपुर में 2 मल्टीपर्पज लॉजिस्टिक पार्क बनाए जा रहे हैं. విశాఖపట్నంలో, అనంతపురంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా 2 मल्टीपर्पज लॉजिस्टिक पार्क्स बनाया जा रहा है, చేయటం జరుగుతోంది. ढेर सारी केंद्र सरकार के संस्थानों को आंध्र प्रदेश में लगाया गया है. అనేక కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్ని ఆంధ్రప్రదేశ్ లో పెట్టడం జరిగింది. तिरुपति में IIT, विशाखापट्टनम में IIM, मंगलगिरी में एम्स, टडेपल्ली गुदम में NIT, ट्रिपल IT श्री सिटी, IISER तिरुपति, सेंट्रल यूनिवर्सिटी अनंतपुर, ट्राइबल यूनिवर्सिटी विजयनगरम, इंस्टीट्यूट ऑफ फॉरेन ट्रेड काकीनाडा और 3 नए मेडिकल कॉलेज नरेंद्र मोदी सरकार ने दिए हैं. ఈ విద్యా సంస్థల్లో ఐఐటి తిరుపతి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం, ఎయిమ్స్ మంగళగిరి, ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తాడేపల్లిగూడెం, ట్రిపుల్ ఐటి శ్రీ సిటీ తిరుపతి, అలాగే సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురం, ట్రైబల్ యూనివర్సిటీ విజయనగరం, అలాగే 3 మెడికల్ కాలేజెస్ ని కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు మంజూరు చేయడం జరిగింది. काकीनाडा में एक ड्रग पार्क देने का काम भी नरेंद्र मोदी सरकार ने किया है. కేంద్ర ప్రభుత్వం ద్వారా కాకినాడలో బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణానికి కూడా మంజూరీ చేయటం జరిగింది. मुझे एक बात बताइए भाइयों बहनों, ये कश्मीर हमारा है या नहीं है? जरा जोर से बोलिए, कश्मीर हमारा है या नहीं है? धारा 370 हटनी चाहिए थी या नहीं हटनी चाहिए थी? ये राहुल बाबा कहते हैं धारा 370 मत हटाओ वरना कश्मीर में खून की नदियां बह जाएगी. राहुल बाबा, मोदी जी ने धारा 370 हटा भी दी. खून की नदियां छोड़ो, किसी की कंकर चलाने की हिम्मत नहीं हुई है. कंकर चलाने की मोदी जी ने देश को आगे बढ़ाने का काम किया है. मोदी जी ने नया पार्लियामेंट का भवन बनाने का काम किया है और नए पार्लियामेंट के भवन में हमारा सभ्यता का प्रतीक सेंगोल को प्रस्थापित कर हमारे इतिहास और सभ्यता को जीवन करने का काम किया है. मोदी जी 2024 में निश्चित रूप से 300 सीटों के साथ जीतने वाले हैं. కశ్మీర్ మనదా కాదా అని అడిగారు, మీరందరూ అవునని సమాధానం చెప్పారు. ఆర్టికల్ 370ని 370 తీయాలా వద్దా? కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు సాహసం చేసి ఆర్టికల్ 370ని తీసేశారు. అప్పుడు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అక్కడ కాశ్మీర్లో ఆర్టికల్ 370 తీస్తే అక్కడ రక్తం ఏరులై పారుతుంది అని చెప్పి వ్యాఖ్యలు చేయటం జరిగింది. ఈ వ్యాఖ్యలు తప్పని రుజువయ్యాయి. అక్కడ రక్తం కాదు కదా, అక్కడ ఎటువంటి అరాచకత్వం కూడా చేయటానికి ఎవరు సాహసించలేదు. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మళ్ళీ 300 సీట్లతో గెలిచి అధికారంలోకి రావటం తథ్యం. मित्रों, मगर मैं आपको अपील करने आया हूं. మిమ్మల్ని అందరినీ అభ్యర్థించడానికి నేను వచ్చాను. मोदी जी प्रधानमंत्री तो बनने वाले हैं, मगर 24 में आंध्र प्रदेश से 20 से ज्यादा सांसदों के समर्थन में प्रधानमंत्री बने. इसके लिए आंध्र प्रदेश की जनता का आशीर्वाद चाहिए. మిమ్మల్ని ఈరోజు అభ్యర్థించడానికి వచ్చాను. మోదీ గారు మళ్ళీ 300 సీట్లతో ప్రధాని అవటం తథ్యం.
కానీ అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 2025లోనూ 20 పార్లమెంటు సీట్లలో గెలిపించి మోదీ గారికి 300కు పైగా వచ్చేలా చేయాలి అని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను. आप मुझे बताओ 24 में मोदी जी को प्रधानमंत्री बनाओगे? जोर से बोलिए, बनाओगे? भाजपा एनडीए का समर्थन करोगे? तो मेरे साथ दोनों हाथ उठाइए, विजय के संकल्प की मुट्ठी बींचिए और प्रचंड आवाज से बोलिए, भारत माता की, भारत माता की जय, भारत माता की जय. वंदे वंदे वंदे. नमस्कार. भारत माता की, भारत माता की. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి కేంద్ర హోంమంత్రి వర్యులు శ్రీ అమిత్ షా గారికి, అలాగే ఈనాటి